ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం బ్రహ్మానందాచారి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాలకూరు గ్రామానికి చెందిన జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారిని ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో ఐకాన్ అవార్డుతో స్థానం కల్పించడం జరిగింది. శనివారం నంద్యాల బాలాస్ ఎంపీ రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అధినేత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి బ్రహ్మానందాచారి సేవలు గుర్తించి బ్రహ్మానందాచారిని ఘనంగా సన్మానించారు. అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఐకాన్ అవార్డు ఇచ్చిన డాక్టర్ చింతపట్ల వెంకటాచారికి బనగానపల్లె పాత్రికేయులకు తనకు సహకరించిన వారికి బ్రహ్మానందాచారి కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మానందాచారి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ప్రజల విద్య, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించి 1625 సేవా కార్యక్రమాలు పూర్తి చేశామని, ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి వ్యవస్థాపక చైర్మన్గా అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. ఈరోజు ఎస్ఎస్ బ్రహ్మానందాచారి గారు ఇదివరకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారి స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి. 500కు పైగా ఏదైతే సామాజిక సేవలు చేసినా కానీ వారికి ఇంతకుముందు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారికి స్థానాన్ని కలిగించడం జరిగింది. అదే నేపథ్యంలో దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి మన దేశంలో సేవా కార్యక్రమాలు ఈరోజు 1600కు పైగా కార్యక్రమాలు చేసినందుకు కానీ వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చి ప్రత్యేకంగా ఐకాన్ అవార్డ్స్ పురస్కారాన్ని ఈరోజు వారికి అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి వారు హితోధికంగా ఉండాలని చెప్పి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారికి వాస్తవంగా వచ్చేసి ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత చింతపట్ల వెంకటాచారి గారు వాళ్ళ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తరఫున నెలకొల్పిన ఐకాన్ అవార్డు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం కృషి చేయడమే కాకుండా అనేక దేశాల్లో కూడా తెలుగు ప్రజలకు అవార్డులు అందిస్తూ, ఇరు రాష్ట్రాల్లో కూడా అవార్డులు అందిస్తూ దాదాపుగా మేము 1625 సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంగా శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తరఫున ఈరోజు ఇండియన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషమని మీ బ్రహ్మానందాచారి అంటారు. ఎందుకంటే సామాజిక సేవే భగవంతుడి సేవ అని గత 25 సంవత్సరాల నుంచి సామాజిక సేవ, ప్రజల విద్య, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మమ్మల్ని గుర్తిస్తూ ఈ పురస్కారం ఇచ్చిన చింతపట్ల వెంకటాచారి గారికి, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అధినేతకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందాచారి కృతజ్ఞత ఉంటున్నాను. అధ్యక్షుడు మీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఎందుకనంటే తన జీవితాన్ని తెలుగు భాష కోసం అంకితం చేయడమే కాకుండా ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పి అనేక మంది వ్యక్తులకు అనేక రకాలుగా ప్రోత్సాహిస్తున్న మన చింతపట్ల వెంకటాచారి గారు హైదరాబాద్ నుంచి నంద్యాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మీకు పరిచయం చేస్తున్న మీ బ్రహ్మానందాచారి. నమస్కారం సార్, చింతపట్ల వెంకటాచారి గారు. నమస్తే. మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆవిర్భావం కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పండి. యాక్చువల్గా ప్రతి ఒక్కరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు తెలిసిన అందరికీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరకు మనకు తెలుసు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాలి అంటే అది అందరికీ సాధ్యమైనది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాలంటే అది కొంతమందికి సాధ్యం. సో నాకు ప్రపంచ రికార్డులు గిన్నిస్తో పాటు పలు ప్రపంచ రికార్డులు నేను సాధించిన వ్యక్తిగా నాకు వచ్చినటువంటి ఆలోచన మన తెలుగు వాళ్ళల్లో ఉన్న ప్రతిభను కూడా ప్రపంచానికి తెలియజేయాలి. గిన్నిస్ లిమ్కాకు వరకు అది అధిరోహించాలంటే అసాధ్యమైనటువంటి పని. మనలో ఉన్నటువంటి ప్రతిభ ఎంతోమంది కూడా అది అంటే అట్టడుగున దాగి ఉంటున్నటువంటి ప్రతిభని వెలికి తీయాలని చెప్పి ఒక చిన్న ఆలోచన. ఇది ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినాయి, 4వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఆ నేపథ్యంలో తెలుగు బుక్ రికార్డ్ సంస్థని నెలకొల్పడం జరిగింది.
మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా, జడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా, అలాగే డాక్టర్ సమరం జయమ్మ, అట్లాగే ప్రముఖుల చేతుల మీదుగా ఈ ప్రపంచ రికార్డుని అంటే తెలుగు వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళను ప్రపంచానికి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని 2012లో ఇది డిసెంబర్ 24, 2012 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఇంతవరకు ఎంతమందికి ప్రోత్సహించినారు రికార్డ్స్? ఇప్పటివరకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రవాస నివాస తెలుగు వాళ్ళు అంటే ప్రపంచంలో ఎక్కడైనా నివసిస్తున్న తెలుగు వాళ్ళకి దాదాపుగా 1200 మందికి పైగా ఈరోజు రికార్డ్స్, అవార్డ్స్, అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, రకరకాలైనటువంటి వాళ్ళ పురస్కారాలతోని వారికి అందజేయడం జరిగింది. 1200కు పైగా. చాలా సంతోషం వెంకటాచారి గారు. మీరు భవిష్యత్తులో కూడా తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతూ మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన చింతపట్ల వెంకటేశ్వరాచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందాచారి కృతజ్ఞత. వాస్తవంగా వచ్చేసి చింతపట్ల వెంకటాచారి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తరఫున మొన్ననే ఈ మధ్య తెలుగు భాష వైభవాల కార్యక్రమాలు జరిగినప్పుడు గజల్ శ్రీనివాసులు గారు నిర్వహించిన సందర్భంగా ప్రధానమంత్రి మారిస్ రాష్ట్రపతికి కూడా మీరు అవార్డు ఇచ్చినారు కదా, ఆయన పేరేమి? ఇది యాక్చువల్గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మనము 2 రాష్ట్రాలకే పరిమితం అని నేను మొదలుపెట్టాను. తర్వాత జాతీయ స్థాయిలో దాన్ని ఎదిగింది. దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎదిగింది అనే దానికి నిదర్శనంగా మన రీసెంట్గా ప్రపంచ మహాసభ జరిగాయి గుంటూరులో. దాంట్లో మారిషస్ ప్రెసిడెంట్కి ప్రపంచ దేశాలలో ఏ ప్రెసిడెంట్కి దక్కనటువంటి అరుదైన అవకాశం, అట్లాగే మా సంస్థకు లభించినటువంటి అరుదైన అవకాశం. ఎందుకంటే ఒక దేశ అధినేతకు ఒక రికార్డ్ అనేది ఇంతవరకు 197 దేశాల అధినేతలకు ఎవరికి రాలేదు. తొలిసారిగా మన తెలుగు రాష్ట్రాలకు విజిట్ చేసినటువంటి మారిషస్ రాష్ట్రపతి గారికి మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వారికి సత్కారం చేసి గౌరవించడం జరిగింది. ఎన్నో ఆంక్షలు, చాలా సెక్యూరిటీ దీంట్లో మనం దాన్ని ఇవ్వడం జరిగింది. వారు మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఇస్తున్నామంటే వారు చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి దానికి. అన్నిటిని కూడా చూసిన తర్వాతనే మనకు అవకాశాన్ని వారికి సమర్పించడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఇది మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చరిత్రలోనే మన ఒక మైలురాయిగా మేము దాన్ని భావిస్తాం. చాలా సంతోషం వెంకటాచారి గారు. వాస్తవం వచ్చేసి మీరు ఇంకా అనేక దేశాధ్యక్షులకు కూడా ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను ప్రోత్సహించడానికి మీరు కృషి చేస్తున్న కృషి అమూల్యము. అలాగే మిమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలా, అలాగే మీకు పద్మశ్రీ లాంటి గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.